విశాఖలోని సీతంపేటలో ఉన్న వీటీ స్కూల్ 77వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాచ్లకు చెందిన విద్యార్థులంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి భవానీ ప్రసాద్ మాట్లాడుతూ వీటీ స్కూల్ ప్రస్థానాన్ని సమాజ సేవగా తాను భావిస్తున్నానని తెలిపారు. 5 దశాబ్దాల క్రితం ఇదే పాఠశాలలో తాను విద్యార్థిగా చదువుకోవడాన్ని గర్వకారణంగా భావిస్తున్నానని అన్నారు. పటిష్టమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్యను అందిస్తున్న వీటీ స్కూల్ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ది హిందూ పత్రిక బ్యూరో చీఫ్ సుమితా భట్ట మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అభివృద్ధికి తల్లి గురువు ఎంతో ప్రధానమని, విద్యాబుద్ధులు నేర్పిన మంచి జీవితానికి బాటలు వేసిన పాఠశాలను అధ్యాపకులను మరవరాదని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు, కరస్పాండెంట్ రమణారావు, హెచ్ఎం లక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Students of this institution, well, I'm very grateful to all of you, so precious, and I would meet you. He has been a cricketer representing English, Gandhi Statue branch in 1982. Complete. Thank you so much, sir. You deserve To all of you, individually and collectively. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు పి రమణ అండి. నేను వీటీ హై స్కూల్లో కరెస్పాండెంట్ కింద ఉన్నాను ఇక్కడ. ఇవాళ వీటీ హై స్కూల్ 77 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఆ సందర్భంగా ఇవాళ అలుమ్నై మీట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలామంది వందలాది వేలాది ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాళ రావడం జరిగింది ఆడిటోరియంకి. చాలా బ్యాచెస్ నుంచి అంటే 10 ఏళ్ళ కిందటి వాళ్ళు, 20 ఏళ్ళ కిందటి వాళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ టౌన్ విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు, వృద్ధులు, 70 ఏళ్ళ మనిషి కూడా ఇప్పుడు నాకు కలిసారు ఒక ఆయన కూడా వీటీ హై స్కూల్ అంటే అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు. వీటీ కాలేజ్లో చదువుకున్నారట. అప్పట్లో మా తాతగారు ఈ స్కూల్ స్థాపించారు. మా తాతగారు చదువుకున్నారు. వాళ్ళ వయసు చూస్తే వాళ్ళు 70కి 80కి మధ్యలో ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కి 77 సంవత్సరాలు చరిత్ర ఉంది. కాబట్టి తేడా ఏంటంటే ఒకటే, అప్పట్లో వీటీ కాలేజ్ అనేవారు, ఇప్పుడు వీటీ హై స్కూల్ అంటున్నారు. సో ఇవాళ ఈ అలుమ్నై మీట్కి మాకు చాలా సరదాగా ఉంది. చాలా ఇమోషనల్గా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ మెమరీస్ కానీ అందరూ చెప్దామని స్టేజ్ ఎక్కుతున్నారు, ఫోటోలు తీర్చుకుంటున్నారు, ప్రిన్సిపల్ గారు సన్మానం చేస్తున్నారు. సో జన ప్రవాహంలా ఉంది, ఇది ఓ తీర్థంలా ఉంది, ఒక పుష్కరంలా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. ఇంత పెద్ద గ్యాదరింగ్ మేము 70th ఇయర్ జూబ్లీలో చూసాం. మళ్ళీ ఇప్పుడు 77th చూస్తున్నాం. ఇంతమంది జనాలు రావడం మాకు చాలా సరదాగా ఉందండి. సో వీ థ్యాంక్ ఆల్ ద ఓల్డ్ స్టూడెంట్స్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్.